స్వాగతం। ఈ రోజు నారాయణపేట జిల్లా గుండుమల్ మండల హెడ్ క్వార్టర్ లో ఎంపీడీఓ ఆఫీస్ మరియు గ్రామ పంచాయతీ ఆఫీస్ అదే విధంగా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది। ఇట్టి కార్యక్రమానికి ఎంపీడీఓ గారు మరియు గ్రామ పంచాయతీ సెక్రటరీ సాయి ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు। ముఖ్య అతిథిగా ఎస్సీ మేధావుల ఫోరం తెలంగాణ వైస్ చైర్మన్ దళితరత్న అవార్డు గ్రహీత సోషల్ యాక్టివిస్ట్ అవార్డు ఎన్జిఓ డైరెక్టర్ బట్టగల్ల వెంకటయ్య మరియు టీచర్ ఫరందాములు యూత్ లీడర్ బద్రిగారి రవికుమార్, జహీరుద్దీన్, సుధాకర్ రెడ్డి, రఘురెడ్డి, దడ బాలప్ప, దోరేపల్లి శ్రీను, పిరంగి శివ, కోడిగుడ్ల తీర్మల్, మాల శ్రీను, నల్లగల్ల కృష్ణ, అంజిబాబు, కృష్ణ మౌర్య, చిన్ని కృష్ణ, డప్పు నరసింహులు, పిరంగి ఎల్లప్ప, వేపు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। ఈరోజు గుండుమల్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి కార్యక్రమాన్ని నివాళులర్పించి ఆయన చిత్రపటం నివాళులర్పించి ఈరోజు పెద్ద ఎత్తున చేయడం జరిగింది। అయితే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు మనకు ఆయన రాసినటువంటి రాజ్యాంగం కానీ ఆయన కొనియాడిన కొన్ని గ్రంథాలు కానీ మనకు ఎంతో స్ఫూర్తి। ఈరోజు ఉమ్మడి రాష్ట్రం నుంచి అంటే భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల నుంచి మన ఒక రాష్ట్రం ఏర్పడిందంటే ఆయన రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే మనం ఈరోజు తెలంగాణని సాధించుకున్నాం। అదేవిధంగా ఆయన ఆశయాన్ని మనం ఎంతో ముందలు తీసుకుపోవాల్సిందిగా కోరుతున్నాం। ఈరోజు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గుండుమల్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ దగ్గర ఘనంగా నివాళులు అర్పిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గ్రామ యువత మరియు గ్రామ పెద్దలందరూ కూడా చాలా గొప్పగా కార్యక్రమం నిర్వహించారు। అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ప్రతి ఏటా మనం మాట్లాడుతూనే ఉన్నాం। తన ఆశయాలు ఏంటివి, తాను ఈ దేశం కోసం ఏం చేసిండు, తాను ఈ దేశం తనకు ఏం చేసింది అనేది అందరికీ తెలిసిన విషయమే। 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఈ కష్టపడి మన దేశానికి ఒక రాజ్యాంగాన్ని అందించాడు। ఒక కమిటీకి అధ్యక్షుడిగా ఉండి అది తాను చిన్నప్పుడు ఎంతో పేదరికాన్ని అనుభవించి ఎన్నో ఒడిదులు వదులుకొని ఆయన మన దేశానికి ఒక రాజ్యాంగాన్ని ఇచ్చిండు। అది రాజ్యాంగం ప్రకారమే ఇవాళ మనం చట్టాలు న్యాయాలు ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి। అయితే మనము ఎన్ని వర్ధంతులు జయంతులు చేసినా కూడా తన ఆలోచన విధానాన్ని మనం అమలు చేయాల్సిన అవసరం ఉంది, లేకపోతే ఎన్ని వర్ధంతులు చేసినా జయంతులు చేసినా లాభం లేకుండా పోతుంది। తను ఏం చెప్పిండు, బోధించమన్నాడు, సమీకరించమన్నాడు, పోరాడమన్నాడు। సమాజంలో రుగ్మతల పైన కూడా అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి అందరినీ గ్యాదర్ చేసి ఒక బోధన జరగాలి। ప్రతి ఇంటికి విద్య గురించి కానీ, వైద్యం గురించి కానీ, ఆరోగ్యం గురించి కానీ, దేశ అభివృద్ధి పైన కూడా అనేక అంశాలపైన సమాజాన్ని చైతన్యం చేయాల్సి ఉంది। అలాగే అందరినీ కూడగట్టుకొని సమాజంలో ఉన్న అసమానత తొలగించడానికి కానీ ఒక్కొక్క ఏ 5 లక్ష్యాలు మనం ఏర్పాటు చేసుకుంటున్నామో వాటిని అధిగమించడానికి అందరినీ సమీకరించి బోధించి సమీకరించి మనం ఏవైతే ఈ సమాజంలో రుగ్మతలు పోవడానికి ట్రై చేస్తున్నామో దానికై పోరాడడం, లేకుంటే రాజ్యాధికారానికి దగ్గర కావడం, పేద వర్గాలకు న్యాయం జరగడం ఇలాంటివి రాజ్యాంగంలో చాలా పొందుపరిచింటూ వాటి అన్నిటి కోసం మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది। తను రాసిన రాజ్యాంగం వల్లనే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ సంగతి మనకు తెలిసిన విషయమే। అందులోనూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, అందులోనూ మన గుండుమల్ కూడా మండలంగా ఏర్పడ్డది। చిన్న గ్రామాలు మండలాలు చిన్న రాష్ట్రాలు ఉండడం వల్లనే అభివృద్ధి బాగా జరుగుతాయని చెప్పి తన ఆశయం। కాబట్టి తన రాసిన ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే। కాబట్టి ఈరోజు మన గుండుమల్ గ్రామ పంచాయతీ దగ్గర ఇంత గొప్పగా ఈ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించినందుకు ఈ కార్యక్రమానికి తమ సమయాన్ని ఇచ్చి తన బాబాసాహెబ్ రాసినటువంటి ఆలోచన విధానాన్ని కానీ తన రాజ్యాంగాన్ని కానీ ఒకసారి మనందరూ గుర్తు చేసుకున్నందుకు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా రాజకీయ నాయకులకు మరియు పెద్దలకు మరి యువతకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను।